ఎక్కడికి పోతావే? మా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? ఎక్కడికి పారిపోతారా? గదిలారంటే కాల్ చేస్తాను. మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చో. ఎవరు సీత వీళ్ళు? నిన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఇది మహాలక్ష్మి పని నాన్న. నేను నిశ్చితార్థం ఆపుతానని నన్ను ఆపడానికి ఈ పని చేసింది. నువ్విక్కడుంటే అక్కడ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? ఆ విషయం ఆవిడకి తెలియదు కదా. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నువ్వు వీళ్ళని చూసుకోనన్నా. సరే సీత, జాగ్రత్తగా వెళ్ళు. అలా ఇక్కడికి వచ్చానురా. నా కూతుర్ని కాపాడుకున్నాను. మేము మీ అమ్మాయిని ఏం చేయలేదు సార్, జాగ్రత్తగా చూసుకున్నాం. అవును సార్, మమ్మల్ని వదిలేడు సార్. అప్పుడేనా? మీతో చాలా పనుంది. అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడ నా కూతుర్ని బంధించి పెట్టమన్నారు కదా. ఇప్పుడు నా కూతురు అక్కడికి వెళ్ళింది. ఆ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ లోపు మీ బాస్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను చెప్పినట్టే చెప్పాలి. అలా నాన్న సహాయంతో తప్పించుకుని మిథునలా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాను పిన్ని. సమయానికి మీ నాన్న రాకపోయింటే నీ పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది సీత. ఇక్కడికి వస్తున్నట్టు నాన్న నిన్ననే మాకు ఫోన్ చేసి చెప్పాడు సీత. ఆయనకు మెసేజ్ చేసి మంచి పని చేశావు. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఆ దేవుడు కూడా మనకి సహాయపడతాడు. నిజంగా దేవుణ్ణి వైపున్నాడు సీత. నువ్వు టైంకి ఇక్కడికి రాకపోయుంటే నువ్వే మిథునవని ముఖర్జీ గారు చెప్పుండేవారు. మహాలక్ష్మి గారు నిలదీయడంతో పాపం ముఖర్జీ గారు చాలా ఇబ్బంది పడ్డారు సీత. వాళ్లతో జరిగింది చెప్పి సారీ చెప్పాను. నాకు అలా అయిందని వాళ్ళు కూడా కంగారు పడ్డారు. రామ్ కూడా నీకేమైందో అని చాలా టెన్షన్ పడ్డాడు సీత. కాసేపు ఆగి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకున్నాడు. రామ్కి నువ్వంటే చాలా ప్రేముందమ్మా. అది బయటికి చూపించకపోయినా మనసులో నీకోసం రామ్ గుడి కట్టుకున్నాడు. మీ ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? తను సీత కాదత్తయ్య, సీతలా ఉండే మిథున. అవును రామ్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. మిథున అచ్చం సీతలాగే ఉంది. నేను సీతలా ఉండడం కాదు, సీతే నాలా ఉంది. అవును మిథున గారు, సీత మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అచ్చం మీలాగే ఉంటుంది. సీతకి అంత కర్మేం పట్టలేదు. సీత ఎప్పటికీ సీతే. ఏ సీత నాలా ఉండకూడదా రామ్? సీత ఎలా అయినా ఉంటుంది, కానీ నువ్వు ఎప్పటికీ సీతలా ఉండలేవు. ఎందుకుండలేను? సారీ కట్టుకుంటే నేను సీతనైపోతాను. సీత గౌరవం శారీలో లేదు, తన సంస్కారంలో ఉంది. సీత గురించి అంత చెప్తున్నావు, తను కనిపించట్లేదంట కదా? లేదు మిథున, సీత ఇందాకే నాకు కాల్ చేసింది. సీత మీకు ఫోన్ చేసిందా అత్తయ్య? అవును రామ్, తనేదో పని మీద సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిందంట. అందుకే తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇందాకే రిటర్న్ అయిందంట. సో సీత సేఫ్ అన్నమాట. ఇక నువ్వు టెన్షన్ పడటం ఆపి రిలాక్స్ అవ్వు రామ్. నా సీత గురించి
నాకెప్పుడూ టెన్షన్ లేదు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బయట పడగలదు. నాకు శ్రీరామ రక్ష మామ. పదండి, నా ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది. కాకి ముక్కుకు దొండపొండంటే ఇదే అల్లుడు. ఏ రకంగా చూసినా మిథునకు గౌతమ్ గాడు మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇష్టపడినప్పుడు మనకెందుకు మావయ్య? ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వనని సీత ఛాలెంజ్ చేసింది, కానీ ఇక్కడేమో తంతు జరిగిపోతుంది. సీత ఇక్కడ లేదంట, ఎక్కడో అవుట్స్కట్స్లో ఉందంట. ఈ ఎంగేజ్మెంట్ని ఆపలేదు. సీత తలుచుకుంటే అది ఎంతసేపు అల్లుడు. తను ఎక్కడున్నా చెయ్యాల్సింది చేస్తుంది. అయ్యా, ఈ అంకులు నిశ్చయితాంబులాలు మార్చుకోండి. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. ఇప్పుడు కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకోవాలి. సీత ఏం చేస్తుందో ఏంటో. కంగారు పడకు, సీత ప్లాన్ సీతకుండే ఉంటుంది. మనం వియ్యంకులమయ్యాం ముఖర్జీ గారు. కంగ్రాచ్యులేషన్స్. ఇక నుంచి మన రెండు కుటుంబాలు ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా కలిసే ముందుకు వెళ్తాయి. అవును జనార్దన్, మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకోండి. ఆపండి, ఆపండి. ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అయినా ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి మీరెవరు? డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీస్ని. ఇదేం క్రైమ్ స్పాట్ కాదు మీరు డ్యూటీ చేయడానికి. కానీ ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడు. క్రిమినల్ ఎవరు? ఈ గౌతమ్. నేను క్రిమినల్ ఏంటి? నేనేం క్రైమ్ చేశాను? నువ్వు క్షమించరాని నేరం చేశావు. ఏంటా నేరం? సుమతి హత్య విషయంలో
గౌతమ్ నిర్దోషి అని ఫింగర్ ప్రింట్స్ ద్వారా తేలిపోయింది కదా. నేను ఆ క్రైమ్ గురించి చెప్పట్లేదు. ఇంకా ఎన్ని దొంగ కేసులు వేస్తారు వీడి మీద? ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పి మీ కూతురు సీత మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా? సీత చెబితే నేను ఇక్కడికి రాలేదు. ఎస్పీ గారు చెప్తే వచ్చాను. ఏ ఎస్పీ గారు చెప్పారు శివకృష్ణ? ఈ జ్యూరిస్డిక్షన్ ఎస్పీ గారు చెప్తే వచ్చాను. అసలు మా వాడి మీద ఉన్న నేరమేంటి? చీటింగ్ కేసు. వీడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేనెవరిని మోసం చేయలేదు. ఆయన అబద్ధం చెప్తున్నారు. ఆ మాట నాతో కాదు, ఆ అమ్మాయితో చెప్పు. రేఖ, ఈ అమ్మాయి ఎవరో నీకు గుర్తుందా గౌతమ్? ఎవరు తను? నాకు తెలీదు. నిజంగా తనెవరో నీకు తెలీదా? తెలీదు అని చెప్తున్నాడు కదా. వాణ్ణి చెప్పనివ్వండి మహాలక్ష్మి గారు. చెప్పు గౌతమ్, ఈ అమ్మాయితో నీకు పరిచయం లేదా? నువ్వు తనని ప్రేమించలేదా? పెళ్లి చేసుకుంటానని నమ్మించలేదా? చెప్పు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యావా? నేనెవరిని మోసం చేయలేదు. పెళ్లి చేసుకుంటానని ఏ అమ్మాయికి నేను మాట ఇవ్వలేదు. తనెవరో నిజంగానే నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదా గౌతమ్? ప్రేమిస్తున్నానని నువ్వు నా వెంట పడలేదా? పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఏయ్, ఎవరే నువ్వు? జూనియర్ ఆర్టిస్టువా? ఈ శివకృష్ణ నీకు ఎంత డబ్బిచ్చాడు? బాగానే నటిస్తున్నావు. వెళ్ళి ఏ సినిమాలోనో సీరియల్స్లోనో ట్రై చేసుకో. నటిస్తుంది నేను కాదు, ఈ గౌతమ్. తను నన్ను చీట్ చేశాడు. నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మాయ్. నీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించు. ఎవిడెన్స్ లేకుండా ఎస్పీ గారు కేసు ఎందుకు ఫైల్ చేస్తారు బావగారు? సాక్ష్యాలున్నాయి. చూపించమ్మా. ఇప్పుడేమంటారు? ఇంకా ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందంటారా? నటిస్తోంది అంటారా? తనని కాదని గౌతమ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి ఈ అమ్మాయి ఈ ఎవిడెన్స్తో ఎస్పీ సార్ కంప్లైంట్ చేసింది. ఎస్పీ సార్ ఫోన్ చేసి నన్ను స్వయంగా ఈ కేసు డీల్ చేయమన్నారు. కేసు ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయమన్నారు. అందుకే తనను తీసుకుని ఇక్కడికి వచ్చాను. ముఖర్జీ సార్, మీరు ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అమ్మాయి అమెరికాలో చదువుకుని వచ్చింది. అలాంటి అమ్మాయికి ఎలాంటి వాడితో పెళ్లి చేయాలని ఆలోచించరా? వీడి గురించి ఎంక్వైరీ చేయకుండా ఈ సంబంధం ఎలా కలుపుకోవాలనుకున్నారు? వీడు ఎంత పెద్ద రోగో తెలుసా మీకు?
మిస్టర్ శివకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. ముఖర్జీ సార్, మిథున, మీరు వీళ్ళు చెప్పేవేవి నమ్మకండి. నేను గౌతమ్తో మాట్లాడతాను. అందరూ దయచేసి కాసేపు వెయిట్ చేయండి. నువ్వు నాతో రా గౌతమ్. ఎవర్రా అమ్మాయి? తను చెప్పేదంతా నిజమేనా? అది మమ్మీ, అదేంటంటే మర్యాదగా నిజం చెప్పు. నా దగ్గర ఏది దాచొద్దు. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా? తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావా? అలా అడ్డదిడ్డంగా కాదు, కరెక్ట్గా చెప్పు. సే ఎస్ ఆర్ నో. అంటే అంటే తను నిజమే చెప్పిందన్నమాట. ఎందుకురా అలా చేసావు? ఎందుకు తొందరపడ్డావు? మరేం చేయమంటావు? నాకు వేరే పనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? చెయ్యడానికి ఏ పని లేకపోతే ఒక ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి లోబరుచుకుంటావా? నేనేం తనని నిజంగా ప్రేమించలేదు. అయినా తను ఒక్కదాన్నే ప్రేమించానా ఏంటి? అంటే ఇంకా ఎంతమందిని ప్రేమించావురా? నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఇది ఒకటి. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఎలా పెరిగావురా? నాన్న లేడు, నువ్వు దగ్గర లేవు. ఇలా పెరక్క ఇంకెలా పెరుగుతాను? అంటే తప్పు నాదా? కాదా? నువ్వు నాన్న ఉండి నన్ను సరిగ్గా పెంచుంటే నేనిలా తయారయ్యేవాణ్ణే కాదు. నిన్ను ఒక డాక్టర్ దగ్గర పెట్టి నెల నెల డబ్బులు పంపించి బాగానే చూసుకున్నాను కదరా. నిన్ను స్కూల్కి కాలేజీలకి పంపించమని చెప్పాను కదా. నీకు ఏం లోడ్ చేశాను? ఏది తక్కువ చేశాను? ప్రేమ. అందుకే దాన్ని వెతుక్కుంటూ కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడ్డాను. నా దగ్గరున్న డబ్బుల్ని చూసి కొంతమంది పడ్డారు, కొంతమంది నాతో బోర్ కొట్టి వదిలేశారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కతి ఇలా నన్ను పెళ్లి చేసుకుంటానని రాలేదు. నోర్మోయ్! చేసిన చెత్త పనులు చాలక వాటిని సమర్థించుకుంటున్నావా? నాకీ చెత్త అలవాటు చేసింది నువ్వే. నువ్వు సరిగ్గా ఉండుంటే నేనిలా ఉండేవాణ్ణే కాదు. మళ్ళీ తప్పు నాదే అని చెప్తున్నావు. నీ బుద్ధేమైంది? నువ్వు చేసిన వెధవ పనుల వల్ల వేల కోట్ల ఉన్న మిథునం మిస్ అవ్వబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున మిస్ అవ్వడానికి వీల్లేదు. కావాలంటే ఇప్పుడొచ్చిన దానికి జాతర చేస్తాను. ఎంతమందికి జాతర చేస్తావురా? ఈ రోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది. ఎంతమందికని సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మిథున నాకు పెళ్ళాం కావాలి, అంతే. నువ్వెలా మేనేజ్ చేస్తావో చేసే. చెయ్యక చేస్తానా? పద. చెప్పండి మహాలక్ష్మి గారు, గౌతమ్తో ఏం మాట్లాడారు? నేను గౌతమ్తో అంతా వివరంగా మాట్లాడాను. వీడికి ఆ అమ్మాయికి ఏ సంబంధమూ లేదంట. ఆ విషయం వాడు ఇందాకే ఇక్కడ చెప్పాడు కదా చెల్లాయ్. మళ్ళీ పక్కకు తీసుకెళ్ళి అడగటం ఎందుకు? ఇక్కడ చెప్పలేని విషయాలు అక్కడ చెప్పాడు. వీడికి వీకెండ్స్లో పబ్కి వెళ్ళే అలవాటు ఉందంట. వీడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు, కానీ ఒకసారి పబ్లో పరిచయం అయిందంట. పబ్బుకు వెళ్ళడం తప్పేం కాదు కదా పిన్ని.
ఓసారి నేను కూడా సీతని పబ్బుకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేశాను. వీడు పార్టీ గై అని తెలిస్తే మీరందరూ మరోలా అనుకుంటారని గౌతమ్ విడిగా నాకు ఆ విషయం చెప్పాడు. ఒకసారి పబ్లో పరిచయం అయిన ఈ అమ్మాయి వీడు నా అక్క కొడుకని తెలుసుకొని ఈ ఆస్తి మీద కన్నేసి ఇలా నాటకం ఆడుతోంది.